అతడు అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. పొగ వంటి పొగ, అది పొగ కాదా? పొగ వంటి పొగ అని అనడంలో కలిగిన ఉద్దేశం ఏమిటి మనము ఆలోచించాలి. అగాధము తెరవగానే పెద్ద పొగ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. పిల్లరా, ఆ పొగను మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే పొగ వంటి పొగ అని ఉంది కదూ. ఆ పొగ వంటి పొగను నేను చెప్పేది ఏమిటి అనగా, ఈ దినాల్లో కూడా దుర్బోధ వంటి పొగలు ఈ దినాల్లో వస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించాలి. దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించేవారు చాలామంది ఈ దినాల్లో వస్తూ ఉన్నారు. పిల్లరా, జనాకర్షణ లేక మనుషుల యొక్క ఆకర్షణ, స్వలాభం కొరకు మనుషులు ఏదేదో భక్తి చేసినట్లుగా కనబడుతున్నారు. ఎందుకు చేతనగా విపరీతంగా తప్పుడు బోధలు వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి సూర్యుని వాయుమండలంను చీకటి కమ్మినతిగా నీతి సూర్యుడైన యేసు ప్రభువారి సువార్త ఈ దినాల్లో చీకటి వలె, అంధకారం వలె ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజమైన సువార్తకు ఈ దినాల్లో కనుక ప్రచారం లేదు, నిజమైన సువార్తకి నాడే ప్రాపకం లేదు అండి. ఎంత విచారకరమైన సంగతి. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ఎరిగిన ప్రియులరా, రక్షింపబడిన నా ప్రియులరా, దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్న నా ప్రియ సంఘమ, నా ప్రియులరా, స్టే విత్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. సత్య వాక్యంలో సరిగా నిలబడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎటువంటి వారైనా ఎంతటి వారైనా దుర్బోధ చేస్తే సహించేది లేకుండా వాక్యంగా బోధించే కృపా అనుభవాలు కొరకై సంఘము సభ్యులు ప్రార్థించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నా జనులు ఊరికయే కొనిపోయబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇది యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషించబడుతున్నది. ఇక్కడ మనం గమనించాలి గాడ్స్ వ్యూ ఆన్ అవర్ లైఫ్. దేవుడు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు అనేది గమనిస్తే, దేవుడు మన బాధని, దేవుడు మన అవిధేయతని, దేవుడు మన బాధని చూస్తున్నారు. ఏ విధంగా దేవుడి నామము దూషించబడుతుంది కూడా దేవుడు చూస్తున్నారు. మన జీవితాల్లో ఒకసారి ఆలోచించాలి ఏంటిదనగా, ఈ లోకము ప్రవాహంలో మనం కూడా ఆ విధంగానే మనం జీవిస్తున్నాం కదా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంచిదే, కానీ దేవుడు సన్నిధిలో లేకపోతే ఈ రోజుల్లో దేవుడు మందిరంలో కూడా లోకం వచ్చేసే పరిస్థితులు వచ్చేసాయి. ఆటలు పాటలు ఇవన్నీ జరిగే పరిస్థితులు వచ్చేసాయి. మీరు ఒక్కసారి ఆలోచించాలి, మనం ఒక వలలో పడిపోతున్నట్లేదు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు, జీవం కలిగిన దేవుడి బిడ్డలుగా మనం పిలువబడుతున్న మనము ఒక వలలో పడుతున్నట్లేదు. ఈ వలలో సాతానుడు మనల్ని ఆకర్షించే విధంగా ఎన్నో కార్యాలు మన చుట్టుముట్టు చేస్తున్నప్పుడు ఆ వలలో మనం పడిపోతున్నాం. ఆ వలలో పడిపోయి మనం బాధపడుతున్నాం. దేవుడి నామాన్ని దూషించే విధంగా మనం జీవిస్తున్నాం. మేము ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీరు ఒక్కసారి గమనిస్తే పౌరాలు వచ్చాయి. అక్కడ పౌరాలు వచ్చి గింజలు ఉన్నాయని తిన్నట్టు తింటుంటే అక్కడ అవి వలలో ఉన్నాయి అనేది అవి గమనించలేదు. వెంటనే వలెత్తగా పౌరాలన్నీ ఆ వలలో పడిపోయాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ లోకం ఎంత ఆకర్షణీయంగా కనపడుతున్నప్పుడు, ఆ ఆకర్షణీయంగా ఉండి మాటలు కానీ, ప్రేమలు కానీ, హావభావాలు కానీ, ఎవరైనా నవ్వారు, ఎవరైనా చూచారు అనగానే ఒబ్బో అనే విధంగా వారు ఇది చేస్తున్నారు, మనం కూడా ఇది చేయాలి, వారు ఈ విధంగా నడిపిస్తున్నారు, మనం ఈ విధంగా నడిపించాలనేది మన సంఘాలలో, మన విశ్వాస జీవితాల్లో రావడాన్ని బట్టి మనం కూడా ఒక వలలో ఉన్నామేమో ఆలోచించండి. ఆ వలలో పడిపోయి బాధపడుతుంది ఎవరు? మనమే. అసూరు రాజుకి ఎందుకు వీరు బానిసలుగా మారారు? వీరు అవిధేయత అనే దాంట్లో ఉండి ఆకర్షణీయంగా ఉన్నది కాబట్టి ఆ వలలో పడిపోయారు. యోసేపు గారు ఆ వలలో పడలేదు. ఈరోజు నీ నా జీవితాలు గమనించాలి. ఈ పౌరాలు వలె మనం కూడా వలలో పడిపోయి బాధపడుతూ దేవుని నామాన్ని దూషింపబడే విధమైన పరిస్థితుల్లోనే ఉన్నాం కదా మనం ఈ రోజుల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ, ఆ బోధలలో వలలో వారు పడిపోతున్నారు. విశ్వాసంలో రక్షణ ప్రాముఖ్యమైనది, మారు మనసు ప్రాముఖ్యమైనది మర్చిపోయి ఫలానా బోధలకి ఆకర్షింపబడి మనం కూడా వలలో పడిపోయి దేవుడి నామాన్ని దూషించే విధం పరిస్థితుల్లో మనం కూడా వచ్చేసాం. కానీ ఇలాంటివన్నీ దేవుడు చూసి, దేవుడు అంటున్న మాట నేను చెప్పే మాట కాదు, మీరు గమనించాలి. దేవుడు అనే మాట
నువ్వు లెమ్ము, నువ్వు లెమ్ము, నీ బలాన్ని ధరించుకొనుము, నీతి అనే సుందరమైన వస్త్రాన్ని ధరించుకొనుము, పరిశుద్ధంగా నువ్వు జీవించు, ఏ అపవిత్రమైన నీ చుట్టుముట్టు రానియకుండా దేవుడు నువ్వు ధూళిని దులుపుకునే విధంగా దేవుడు చేసి నిన్ను విమోచించే దేవుడు ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నా జీవితాల్లో ఉన్నప్పుడు ఇంకెందుకు మన జీవితాల్లో ఇలాంటి వాటికి మనం బానిసలై జీవిస్తున్నాం? ఆలోచించాలి.